చదువుతున్నాను. బాయ్ దగ్గర ఫస్ట్ చెప్పు బా. చదువుతున్నాను. ఈరోజు మనం సుస్థిరత మరియు మానసిక ఆరోగ్యం పై నీరు, గాలి, భూమి, కాలుష్యం ఎలా ఎఫెక్ట్ అవుతుందో తెలుసుకుందాం. అసలు కాలుష్యం అంటే ఏంటి? కాలుష్యం అంటే ప్రకృతిలో ఉండకూడని పదార్థాలు లేదా అధిక మోతాదులో హాని చేసే పదార్థాలు. ఇవి గాలి, నీరు, భూమిని కలుషితం చేసి ప్రతి జీవికి హాని చేస్తాయి. మొదటిగా ఇవి మూడు కాలుష్యానికి ప్రధానంగా మూడు రకాలు. అవి నీటి కాలుష్యం, నేల కాలుష్యం, గాలి కాలుష్యం. ఇవి మూడు పరస్పర సంబంధం కలిగినవే. ఒకటి కాలుష్యం అయితే మిగతావి కూడా ప్రభావితం అవుతాయి. నీటి కాలుష్యం. నీరు ప్రతి జీవికి అమూల్యమైనది. నీరు లేని జీవి లేదు అనేది శాస్త్ర సత్యం. కానీ నేటి కాలంలో త్రాగునీరు కలుషితం అవుతుంది. కారణాలు: పరిశ్రమల నుండి వెలువడే వ్యర్థాలను నదులు, బావులు, చెరువులలో కలపడం. రెండవది పట్టణాలు నుండి వచ్చే డ్రైనేజ్ వాటర్ నీళ్ళని నదులలో కలపడం. ప్రభావాలు: నీటిలో ఆక్సిజన్ శాతం తగ్గి చేపలు, ఇతర జలజీవులు చనిపోతాయి. అలానే కలుషిత నీళ్ళని తాగడం వలన మనుషులకు ఆస్తమా, కలరా వంటి రోగాలు వస్తాయి. అలానే ప్రకృతి అనుకుందేమో వీళ్ళు మనుషులను ఇలానే వదిలేస్తే నన్ను ఇంకా ఖరాబ్ చేసేస్తారని. అందుకే ప్రకృతి తన సొంతంగా తాను ఒక ఫంగస్ని క్రియేట్ చేస్తుంది. ఆ ఫంగస్ ఒక 100 గ్రామ్, ఎగ్జాంపుల్ వచ్చేసి 100 గ్రామ్ ఫంగస్ ఒక 1 ఇయర్కి 10 kgs ప్లాస్టిక్ టేప్ తింటుంది. అయితే దాని ప్రత్యేకత ఏంటంటే మళ్ళా అది H2Oని విడుదల చేస్తుంది. దీనివల్ల గాలి ప్రతి జీవికి అమూల్యమైనది. నేటి కాలంలో గాలి విషపూరితం అవుతుంది. కారణాలు: వాహనాల నుండి వెలువడే కార్బన్ మోనాక్సైడ్ మరియు కార్బన్ డైఆక్సైడ్ వలన, మరియు పరిశ్రమల నుండి వెలువడే విషవాయువులు. దీని ప్రభావాలు: ఈ విషపూరితమైన వాయువును మనుషులు పీల్చుకోవడం వలన ఆస్తమా మరియు ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి వ్యాధులు వస్తాయి. నేల కాలుష్యం. నేల మన ఆహారానికి మూలాధారం. కానీ నేటి నేల కలుషితం అవుతుంది. కారణాలు వచ్చేసి పరిశ్రమల నుండి వెలువడే వ్యర్థాలను భూములలో పాతేయడం, ప్లాస్టిక్ చెత్త మరియు వ్యర్థ పదార్థాలను నీళ్ళలో వేయడం. ధన్యవాదాలు.